ఒకసారి వెళ్ళి రెండో మారు వెళ్ళేటప్పటికల్లా వచ్చిన చిన్న మార్పు కూడా చెప్తున్నా. అక్కడ 40 ఏళ్ల నుంచి ఉంటున్నటువంటి ఒక ఆమె వచ్చి పాదాల మీద దండం పెట్టింది. ఏంటమ్మా ఈ పని చేస్తున్నామంటే, ఇదివరకు నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను నా పిల్లలు మాత్రం నెలలో 4 రోజులు దూరం ఉంటున్నాం. కానీ ఇక్కడున్న మన భారతీయ సమాజం మమ్మల్ని వెనకబడ్డట్టుగా అవహేళనగా చూస్తోంది. కానీ మీరు వచ్చి వెళ్ళిన తర్వాత ఈ ఏడాది మమ్మల్ని గౌరవిస్తున్నారండి, అది ఒక్కటి చాలన్నమాట. ఈ విషయం చెప్పడం ఎందుకు అంటే, పాటించదలుచుకుంటే పరాయి దేశాల్లో కూడా పాటించే వాళ్ళు ఉన్నారు. అందుకే కావలసిన వాడు కాలిఫోర్నియాలో ఉన్న చేస్తాడు, అక్కర్లేని వాడు అమలాపురంలో ఉన్నా చేయుడని ఓ సామెత తయారు చేసుకున్నాం మేము. తెలుసుకుంటాం అక్కర్లేదనుకోవడం పెద్ద రీజన్స్ ఈ రోజుల్లో కుదరదండి. అబ్బాయి టీవీ చూడడానికి కుదురుతుంది 12 వరకు, ఎక్కడ కుదిరిందో. ఎందుకంటే ఇవన్నీ దొంగ మాటలు. ఇవి లేకపోవడంలో కుటుంబాలు తగలబెడుతున్నాయి. తెలుసుకోండి, ఇక్కడ ఎన్ని దుర్బుద్ధులు, ఎన్ని అపాప బుద్ధులు పుడుతున్నాయి చూడండి, ఎంత పాపపు సంతానం కలుగుతారో ఇవన్నీ